Hello everyone, Andarki Namaskaram. Welcome to Rakshit Prabha. In this video, we will discuss about the variable concept. మనం ప్రీవియస్ వీడియోలో దేని గురించి నేర్చుకున్నాం? బేసిక్ ప్రోగ్రామ్ ఎలా రాయాలో నేర్చుకున్నాం కదా. ఇక్కడ నా టాస్క్ ఏంటంటే హలో ప్రోగ్రామర్స్ అని మల్టిపుల్ లైన్స్లో ప్రింట్ కావాలి. సో నేను ఏం చేస్తాను అందుకు? ఇలా రాస్తాను అండ్ నేను మళ్ళీ మల్టిపుల్ లైన్స్లో రావాలి కాబట్టి నేను మళ్ళీ కాపీ పేస్ట్ చేసి మళ్ళీ రాస్తాను. అంటే మళ్ళీ ఇలా మళ్ళీ కాపీ పేస్ట్ చేసి రాస్తాం. ఇప్పుడు ఒకవేళ మనకు హలో ప్రోగ్రామర్స్ అని కాకుండా హలో ప్రోగ్రామర్స్, మై నేమ్ ఇస్ రక్షిత్, ఐఎమ్ స్టడింగ్ 7th క్లాస్ ఇంగ్లీష్ మీడియం, ఇలా సో అండ్ సో ఒక పెద్ద సెంటెన్స్ అనేది ఉంది. దాన్ని నేను ఏం చేయాలంటే మల్టిపుల్ లైన్స్లో ప్రింట్ చేయాలి. సో నేను అందుకే ఏం చేస్తాను, సేమ్ నేను మళ్ళీ దాన్ని కాపీ పేస్ట్ చేస్తూ రాస్తూ ఉంటాను. నేను కాపీ పేస్ట్ చేస్తూ ఉంటే అంటే చేసేటప్పుడు మనము ఏదైనా ప్రింట్ అంటే రాసేటప్పుడు వేరే క్యారెక్టర్ అన్నా అంటే ఏదో కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ అన్నా మిస్ అయితే మనకు డాటా అనేది మిస్ మ్యాచ్ అవుతుంది. మనకు డాటా అనేది మిస్ మ్యాచ్ కాకూడదు. సో మనం ఏం చేయాలంటే మన టాస్క్ని ఇప్పుడు ఇన్ఫర్మేషన్ లాగా తీసుకుంటే అంటే ఇది ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ని మనం ఒక దగ్గర స్టోర్ చేస్తాం. ఆ స్టోర్ చేసిన దానికి మనం ఒక నేమ్ అనేది పెడతాం. ఆ నేమ్ని మనం ఈ ప్రోగ్రాంలో యూజ్ చేస్తాం. ఇది మనం వేరియబుల్తో అచీవ్ చేయగలం. సో ఇప్పుడు నేను ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర స్టోర్ చేస్తున్నాను కదా, అది ఎక్కడ స్టోర్ చేస్తాం అంటే మనం ర్యామ్లో స్టోర్ చేస్తాం. దేన్ని? మన ఇన్ఫర్మేషన్. ఇది ర్యామ్ అనుకోండి అండ్ ఇది మొత్తం మెమొరీ. నేను ఇందులో ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేయాలి. సో నేను ఇక్కడ కొంత స్పేస్ అనేది క్రియేట్ చేయాలి అది స్టోర్ చేయడం కోసం. ఆ స్పేస్ని మనం మెమొరీ లొకేషన్ ఆర్ మెమొరీ బ్లాక్ అంటాం. ఇప్పుడు నేను ఒక ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, మెమొరీ బ్లాక్ అనేది క్రియేట్ చేస్తాను. ఇప్పుడు నేను ఒక మెమొరీ బ్లాక్ అనేది క్రియేట్ చేశాను. దీనిలో నేను వాల్యూ ఏమి ఇవ్వాలనుకుంటున్నాను అంటే ఇన్ఫర్మేషన్ ఏం స్టోర్ చేయాలనుకుంటున్నాను అంటే 11. అండ్ నెక్స్ట్ మనము ఇది కూడా ఇక్కడ ఈ మెమొరీలో స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఇది మనకు చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి జస్ట్ నేను ఇక్కడ మనకు కనిపించడానికి హలో అని రాస్తాను. హలో అండ్ ఇంకొకటి రాద్దాం అండ్ ఇంకొకటి స్టోర్ చేద్దాం. సో దాంట్లో ఇన్ఫర్మేషన్ ఏం స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే 20. ఇప్పుడు నేను ఇక్కడ మెమొరీ బ్లాక్ ఆర్ మెమొరీ లొకేషన్ అంటున్నాను కదా, అండ్ దీన్ని మనం ఏమంటామంటే మెమొరీ బ్లాక్ ఆర్ మెమొరీ లొకేషన్ని వేరియబుల్ అంటాం. ఓకే. ఇప్పుడు మనం ర్యామ్లో ఈ మెమొరీ ఉంది కదా, ఈ మెమొరీ మనకు చాలా మెమొరీ బ్లాక్స్ అని క్రియేట్ చేసుకోవచ్చు అండ్ మనకు ఈ మెమొరీ బ్లాక్స్ అనేవి చాలా ఉంటాయి. ఇప్పుడు నాకు ఇందులో ఒక ఏ మెమొరీ బ్లాక్ ఏ ఇన్ఫర్మేషన్ ఉంది అని ఐడెంటిఫై చేయాలి. బట్ మనం ఐడెంటిఫై చేయగలమా? వి కాంట్ అండర్స్టాండ్. ఎందుకు? దానివల్ల మనకు చాలా మెమొరీ బ్లాక్స్ అనేవి ఉంటాయి. సో అందుకు మనం ఏం చేయాలంటే దానికి ఒక నేమ్ అనేది ఇవ్వాలి. వి షుడ్ గివ్ నేమ్ టు ది మెమొరీ బ్లాక్. మనం చెప్పుకున్నాం కదా అది స్టోర్ చేసిన దానికి నేమ్ ఇస్తామని. సో మనం దీనికి నేమ్ అనేది ఇస్తాం. ఆ నేమ్ని మనం ఏమంటామంటే వేరియబుల్ నేమ్ అంటాం. సో నేను దీనికి ఏమి ఇవ్వాలనుకుంటున్నాను అంటే ఈ మెమొరీ బ్లాక్కి ఏజ్ ఇవ్వాలనుకుంటున్నాను. దీనికి ఇంట్రో అండ్ దీనికి వచ్చేసి నెంబర్. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తాను, మనం ఇక్కడ మెమొరీ బ్లాక్ క్రియేట్ చేయడం, దాంట్లో స్టోర్ చేయడం అండ్ దానికి వేరియబుల్ నేమ్ ఇవ్వడం అండ్ దీన్ని వేరియబుల్ అంటాం. ఇలా డయాగ్రామ్స్ ద్వారా చూసాం కదా. ఇప్పుడు నౌ ఏం చేద్దామంటే మనం ఈ మెమొరీ బ్లాక్లో వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. సో క్రియేట్ చేయడానికి మనమైతే ఇప్పుడు కోడ్ రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్
కోడ్ రాయడానికి మనం సింటాక్స్ అనేది ఫాలో కావాలి. ఇక్కడ సింటాక్స్ ఎలా ఉంటుందంటే మనం ఎలాంటి డేటా ఇస్తున్నాం ఇక్కడ అని చెప్పేసి రాయాలి. సో దాన్ని మనం ఏమంటామంటే డేటా టైప్ అంటాం. డేటా టైప్ అండ్ మనము దాని యొక్క వేరియబుల్ నేమ్ అనేది రాయాలి. ఇక్కడ నేను వేరియబుల్ కాక సింపుల్గా వార్ అని రాశాను, అంటే వేర్ అని. సో ఈక్వల్ టు వాల్యూ. ఇక్కడ నేను ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ వాల్యూ లాగా తీసుకుంటాం. ఓకే, వాల్యూ. ఓకే, లెట్స్ రైట్ ది కోడ్. ఇప్పుడు మనం ఇక్కడ ఎలాంటి డేటా ఇస్తున్నాం అంటే ఎలాంటి డేటా టైప్ ఇక్కడ రాసినాం మనం అంటే స్టోర్ చేసాం ఇంటీజర్ అనే డేటా టైప్. అంటే ఇక్కడ మనకి ఇంటీజర్ అనే డేటా టైప్ ఉంది. సో మనం నేను ఇక్కడ ఏం రాస్తాను అంటే ఇంట్ అని రాస్తాను. తర్వాత దీని యొక్క వేరియబుల్ ఏమేంటి ఏజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ వాల్యూ ఏముంది అంటే మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏం స్టోర్ చేస్తాం 11. సో మనకు వాల్యూ 11. ఇప్పుడు ఇలా ఇస్తే మనకు ఈ మెమరీ బ్లాక్ యొక్క వేరియబుల్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ మనకు దేంట్లోనైనా సెంటెన్సెస్ కానీ వర్డ్స్ కానీ ఉంటే దాన్ని మనం స్ట్రింగ్ లాగా తీసుకుంటాం. ఇక్కడ మనకు హలో ప్రోగ్రామర్స్ అండ్ సో సెంటెన్స్ అనేది ఒక పెద్ద సెంటెన్స్ అనేది ఉంది. అంటే మొత్తానికైతే ఇక్కడ మనకు ఒక పెద్ద సెంటెన్స్ అనేది ఉంది. సో దీన్ని మనం ఎలా తీసుకుంటాం? స్ట్రింగ్ లాగా తీసుకుంటాం. సో స్ట్రింగ్ అండ్ దీని యొక్క వేరియబుల్ నేమ్ ఏంటి? ఇంట్రో ఈక్వల్ టు మనకి ఇక్కడ వాల్యూ ఏముంది? ఒక పెద్ద సెంటెన్స్ అనేది ఉంది. సో నేను ఇక్కడ చిన్నగా హలో. ఇలా ఇస్తే దీని యొక్క మెమరీ బ్లాక్ యొక్క ఉన్న వేరియబుల్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ దీనికి మనకు వేరియబుల్ క్రియేషన్ అనేది అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంటిజర్ డేటా టైప్కి సంబంధించి ఇక్కడ క్రియేట్ చేసాం. ఓకే, ఇది మన బేసిక్ వేరియబుల్ గురించి. అండ్ నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంచెం ఎక్కువగా చెప్తాను. ఏంటంటే మనం వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు వాల్యూ అప్పుడే అసైన్ చేయకుండా, అంటే ఇప్పుడు నేను ఇక్కడ వాల్యూ అనేది ఇవ్వలేదు, నార్మల్గా మనం వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు వాల్యూ అనేది ఇవ్వకపోతే అప్పుడు కంపైలర్ ఏం చేస్తుందంటే దానికి ఇష్టం వచ్చిన వాల్యూ అనేది ఇచ్చేస్తుంది. సో దాన్ని మనం ఏమంటామంటే గార్బేజ్ వాల్యూ అంటాం. ఓకే, ఇప్పుడు ఒకవేళ మీకు గనక అక్కడ దాని వాల్యూ రాయాలనిపిస్తే మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ కింద లాస్ట్లో కూడా ఏజ్ ఈక్వల్ టు మీరు ఏదైతే ఏం వాల్యూ అక్కడ అప్డేట్ చేయాలనుకుంటున్నారో అప్పుడు మీరు ఇక్కడ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఏం రాద్దాం అనుకుంటున్నా అంటే 11. ఇప్పుడు నేను ఇక్కడ ఇస్తే అంటే ఇలా ఇస్తే అప్పుడు కంపైలర్ ఏం చేస్తుందంటే అంటే మన ఇక్కడ కంపైలర్ ఇచ్చిన గార్బేజ్ వాల్యూ కాకుండా మనం ఇచ్చిన వాల్యూతోని అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ ఏముంటుంది? 11 ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ నేను మళ్ళీ దీన్ని అప్డేట్ చేయాలనుకుంటే నేను మళ్ళీ ఏజ్ ఈక్వల్ టు 12 రాసాను ఇప్పుడు. సో అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ అప్డేట్ అయిపోతుంది. ఇక్కడ ఏముంటుంది? 12. సో మనం వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు అప్పుడే వాల్యూ అసైన్ చేయకుండా అది మనం వేరియబుల్ క్రియేషన్ అయిపోయాక వాల్యూ అసైన్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే డిక్లరేషన్ అంటాం. మీకు కలిసిపోతుంది కాబట్టి నేను చిన్న ఇటు కింద రాస్తున్నాను గిద్ద పెట్టేసి. డిక్లరేషన్ అంటాం. అదే ఒకవేళ ఇప్పుడు మనం వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు అప్పుడే వాల్యూ అనేది అసైన్ చేస్తే దాన్ని మనం ఇనిషియలైజేషన్ అంటాం. ఏమంటాం? ఇనిషియలైజేషన్.
ఇప్పుడు నౌ మీకు ఐడియా అనేది వచ్చే ఉంటుంది మనము ఈ ప్రోగ్రామ్ని వేరియబుల్ నేమ్తోని ఎలా రాయాలో అని చెప్పేసి. ఇప్పుడు నౌ మనం ఇప్పుడు కోడ్ రాద్దాం దానికి. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అనేది మెమరీలో స్టోర్ అయింది అండ్ ఆ మెమరీ బ్లాక్కి మనకు వేరియబుల్ నేమ్ ఏముంది ఇంట్రో. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మనము కోడ్ అనేది రాద్దాం ప్రింట్ కావడానికి. ఇప్పుడు నేను ఇక్కడ మన స్పేస్ లేదు, సో నేను ఎక్కడ రాస్తాను. ఇలా మనం రాస్తే మనకు ఇందులో ఉన్న ఈ పెద్ద అంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది అంటే ఈ పెద్ద సెంటెన్స్ అనేది మనకు ప్రింట్ అవుతుంది. అంటే మనము మనము ఆ పెద్ద ఇన్ఫర్మేషన్ కాపీ పేస్ట్ చేసి రాయకుండా వేరియబుల్ నేమ్ యూజ్ చేసి ఇలా ఈజీగా పెద్ద ఇన్ఫర్మేషన్ కూడా మనము ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ప్రింట్ చేయాలనుకుంటే మళ్ళీ సేమ్ cout less than intro. That's it. అప్పుడు మళ్ళీ మనకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రింట్ అవుతుంది. ఇలా మనం ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ప్రింట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మనం ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇది వేరియబుల్స్ గురించి. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ ది కీ పాయింట్స్ ఆఫ్ వేరియబుల్ కాన్సెప్ట్. కీ పాయింట్స్ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనకు వేరియబుల్ నేమ్ అనేది యూనిక్ ఉండాలి. ఎలా ఉండాలి? యూనిక్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నేను ఇంట్ ఏజ్ =11. ఇప్పుడు నేను ఏం చేశాను, ఏజ్ అనే వేరియబుల్ నేమ్తో వేరియబుల్ అనేది క్రియేట్ చేశాను కదా. ఇప్పుడు ఇంట్ ఏజ్ =12 అని ఇచ్చాను, సపోజ్ 20 ఇచ్చాను. అప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు ఎర్రర్ ఇస్తుంది. ఎందుకు? వై? ఎందుకంటే మనం ఇక్కడ ఆల్రెడీ ఏజ్ అనే వేరియబుల్ నేమ్తో వేరియబుల్ అనేది క్రియేట్ చేసాం. సో మనకి ఇక్కడ ఎర్రర్ అనేది ఇస్తుంది. ఏమని? నువ్వు ఆల్రెడీ ఏజ్ అనే వేరియబుల్ నేమ్తో వేరియబుల్ అనేది క్రియేట్ చేసావు. సో ఇక్కడ ఈ వేరియబుల్ నేమ్తో వేరియబుల్ అనేది క్రియేట్ అవ్వదు, అంటే ఇది చెల్లదు అని చెప్పేసి మనకు ఎర్రర్ అనేది ఇస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మన వేరియబుల్ నేమ్ అనేది వేరియబుల్ నేమ్లో మనకు మధ్యలో స్పేస్ ఉండదు. కావాలంటే మనం ఏం చేసుకోవచ్చు అంటే ఒక వర్డ్ అయిన తర్వాత నెక్స్ట్ వర్డ్ ఉంటుంది కదా, నెక్స్ట్ వర్డ్ స్టార్టింగ్లో మనము క్యాపిటల్ లెటర్ అన్న రాసుకోవచ్చు, లేకపోతే స్మాల్ లెటర్ అన్న రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇప్పుడు మై నేమ్ ఉంది. మై నేమ్ ఇలా మనము జనరల్గా ఇంగ్లీష్లో రాస్తాం, బట్ ప్రోగ్రాంలో ఇలా ఉండదు. మన స్పేస్ అనేది ఇక్కడ ఇవ్వద్దు, ఇది తప్పు. మనం దీన్ని ఎలా రాయాలంటే మై నేమ్ ఇలా ఇస్తే ఇది కరెక్ట్. ఎందుకు మనకి ఇక్కడ స్పేస్ ఇస్తే రాంగ్, ఇక్కడ స్పేస్ ఇవ్వలేదు కాబట్టి కరెక్ట్. ఓకే, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే మన వేరియబుల్ నేమ్ అనేది అండర్స్కోర్తో లేదా స్పెషల్ క్యారెక్టర్తో కాకుండా స్పెషల్ క్యారెక్టర్ కానీ నెంబర్స్ కానీ సింబల్స్ కానీ వాటితో స్టార్ట్ అనేది కాకూడదు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఏజ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏముంది? అండర్స్కోర్ అనేది ఉంది. సో అండర్స్కోర్ అనేది ఫస్ట్ ఉంటే అది మనకు ఎర్రర్ అనేది ఇవ్వదు. సో అది కరెక్టే. ఇప్పుడు ఒకవేళ 1 2 3 ఏజ్ 1 2 3 ఏజ్ ఇలా ఇస్తే మనకి అది ఎర్రర్ ఇస్తుంది. వై? ఎందుకు అంటే మనం ఇక్కడ నెంబర్స్ అనేవి ఇస్తున్నాం, నెంబర్స్ ఇవ్వకూడదు కాబట్టి ఇది రాంగ్. దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఇలా రాయొచ్చు. అంటే నెంబర్స్ని మనము మిడిల్లో లేకపోతే లాస్ట్లో కూడా ఉపయోగించవచ్చు, యూజ్ చేయవచ్చు. ఓకే, ఇది కరెక్ట్. అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే
మన 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 ఇప్పుడు ప్రోగ్రామ్ రాస్తాం కదా, దాంట్లో రిజర్వ్డ్ వర్డ్స్ అనేవి ఉండకూడదు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఇప్పుడు ఇంట్ ఇంట్ అనేది ఒక రిజర్వ్డ్ వర్డ్. అంటే ఈ ఇంట్ మీన్స్ ఇంట్ అంటే ఏంటి, ఇంటీజర్. సో ఇది మనకు ఇంటీజర్ కాబట్టి మనం సింపుల్గా ఇంట్ అని రాస్తున్నాం. అంటే మనకు రిజర్వ్ వర్డ్స్ అనేవి ఇలా కొన్ని ఉంటాయి. మనం అవి నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఓకే, ఇది వేరియబుల్ గురించి. ఈ నెక్స్ట్ వీడియో మనం వీటిని ల్యాప్టాప్లో ప్రాక్టీస్ చేద్దాం. అండ్ మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ సీ నెక్స్ట్ వీడియో. జై హింద్.